వడ్డాది విజయ రామరాజుపేట వంతెనల నిర్మాణానికి శాశ్వత పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు స్పష్టం చేశారు. ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయిస్తామని నియోజకవర్గం ప్రజలకు హామీ ఇచ్చారు. చోడవరం నియోజకవర్గంలో విజయ రామరాజుపేట వంతెనతో పాటుగా వడ్డాది కాజువేల తాత్కాలిక మరమ్మతులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. మరమ్మతులకు 14 లక్షల వ్యయంతో పనులు జరుగుతాయని, త్వరలో బ్రిడ్జి పూర్తవుతుంది అని చెప్పారు. మాట్లాడి ఈఎన్సీ గారు ఆర్ఎండి సిఈ గారు అందరితో కూడా మాట్లాడి సుమారు 8 లక్షల రూపాయలు వడ్డాది ఆజ్ఞా బ్రిడ్జి రిపేర్కి, అదేవిధంగా సుమారు 17 లక్షల రూపాయలు 18 లక్షల రూపాయలు విజయరామరాజుపేట ఆజ్ఞా రిపేర్కి తేవడం జరిగిందండి. ఈరోజు ఈ పనులు ప్రారంభించి ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. బిఆర్ రోడ్డు రహదారికి సంబంధించి ఈ విషయాన్ని సీఎం రమేష్ గారు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్లారు ఎంపీ గారు. అదేవిధంగా నేను కూడా ముఖ్యమంత్రి గారు కానీ ఉన్నతాధికారులు అందరినీ కూడా కలవడం జరిగిందండి. మరి ప్రజానీకానికి ఇచ్చే మాట ఏంటంటే ఖచ్చితంగా బిఆర్ రోడ్డు నర్సీపట్నం నుంచి మన వెంకన్నపాలెం వరకు, అదేవిధంగా గంధవరం ఇటుపక్క ఏమో సభవరం వెళ్ళే రోడ్లు ఏదైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టడం కానీ, అదేవిధంగా వడ్డాదికి సుమారు 25 కోట్ల రూపాయలతో ఒక లైన్ ఎస్టిమేషన్ చేశారు బ్రిడ్జి నిర్మాణానికి. అదేవిధంగా విజయరామరాజుపేటకి సంబంధించి ఒక 18 కోట్ల రూపాయలు నాకు కలిపి వరసి సుమారు ఏమని చెప్పేసి ఒక 43-47 కోట్ల రూపాయలు దగ్గర 2 బ్రిడ్జిలకి అవసరం అవుతుందండి. ఈ ప్రభుత్వం వద్ద పెండింగ్ ఉన్నాయి. ఖచ్చితంగా రేపు రాబోయే వర్షాకాల సమావేశాల్లో శాసనసభలో ఈ విషయాలు ప్రస్తావన చేసి ఎంపీ